నిన్నటి వరకు దుఃఖము దుఃఖము అని అనుకున్నాము. ఇవాళ కోపము, క్రోధము. సో ఇది భారత్ యొక్క మూడ్. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి మీరు చూసారో అనుకోండి, వాళ్ళ సరిహద్దుల్లో ఈ C-130 అని అంటారు చూసారా, ఈ విమానాలు పెట్టుకొని ఎంతమంది ట్రూప్స్, ఎంతమంది సైనికులు అవసరమో వాళ్ళ నేరుగా కరాచీ నుంచి తీసుకువచ్చి రావెల్పిండి అలాగే లాహోర్, సో ఇక్కడ మోహరిస్తున్నారు. అంటే లిటరల్గా మన సరిహద్దుల్లో. అలాగే వాళ్ళ వార్ ఎక్సర్సైజులు కూడా మొదలుపెట్టారు. ఇంతలో దుర్మార్గుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి టర్కీకి థ్యాంక్స్ చెప్తున్నాడు. మీరు ఈ కాశ్మీర్ ఇష్యూలో మాకు సపోర్ట్గా నిలబడ్డారు, చాలా సంతోషము. వెంటనే టర్కీ వాడికి భయం, బాబోయ్ భారత్ ఏదో చాలా పెద్దగా చెయ్యబోతున్నారు, ఈ టైంలో మమ్మల్ని లాగుతున్నాడు ఏంటి ఈ షరీఫ్ అని అనుకొని వాళ్ళు ఇమీడియట్గా మేము పూర్తిగా ఈ పహల్గామ్ మీకు తీవ్రవాద దాడులను ఖండిస్తున్నాము, ఇది పిరికి పందల చర్య అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మేజర్ తేడా ఏమిటి అంటే మీకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ద హయ్యెస్ట్ బాడీ, మన రక్షణ వలయానికి ఇదేనండి హయ్యెస్ట్ బాడీ. దీని చైర్పర్సన్గా మీకు మోదీ గారు ఉంటారు. అలాగే ప్రముఖ మంత్రులు అందరూ కూడా ఈ మీటింగ్లో పాలు పంచుకోవాలి. కాబట్టి మీకు నిర్మలా సీతారాం గారు అమెరికా వెళ్ళిన ఆవిడ ట్రిప్పును ఆవిడ మధ్యలోనే ఆపేసుకొని భారత్ వచ్చేశారు. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నప్పుడు నిన్న మాట్లాడారు. ఇజ్రాయెల్ తరహాలో మనము పాకిస్తాన్కి జవాబు చెప్పాలా, ఇదే ఒక మేజర్ డిసిషన్ అండి. ఈ డిసిషన్ మనము తీసుకున్నాము అంటే ఈ సమీకరణ అంతా మారిపోతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఒక్క విషయం, ఎవరైనా విద్యార్థులు యువకులు మీరు చూస్తూ ఉంటే ఆలోచించాలి. ఇది ఒక ముగ్గురు తీవ్రవాదులు చేసిన దాడులా. సో ఇంతమంది మన యాత్రికులను వీళ్ళు ఇలా హతం చేశారు కదా, దీని వెనుక ఒక మేజర్ కాన్స్పిరెన్సీ ఉందా అంటే డైరెక్ట్గా మీరు పాకిస్తాన్ యొక్క ISI, పాకిస్తాన్ ఆర్మీని గమనించాలి. అంటే అసీం మునీర్ ఒక కాన్ఫరెన్సులో హిందువులు వేరు మనము వేరు, కాశ్మీర్ కోసం మనం ప్రాణత్యాగాలైనా చెయ్యాలి అంటే అతనికి బాగా తెలుసు. మీకు ఇంటర్నేషనల్ మీడియా చూస్తుంది, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, ఇది ప్రపంచ స్థాయిలో మీకు పాపులరైజ్ అవుతుంది. అతను ఒక యుద్ధ వీరుడిలాగా మాట్లాడాడు, పాకిస్తాన్ కోసం మాట్లాడాడు, పాకిస్తాన్ జిందాబాద్ అని పాకిస్తాన్ ప్రజలు ఇవాళ అనుకోవడం లేదు కదండి. సొంత పాకిస్తాన్ ఆర్మీలో ఉండే సైనికులు అసీం మునీర్ నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, నువ్వు ఒక చేతగాని చీఫ్వి, నీ వల్ల మా పరువు పోతుంది. ఒక దేశములో ఏకంగా ఒక రైలును వాళ్ళు హైజాక్ చేసి లోపల ఉండే సైనికులను ఇష్టానుసారం హతం చేసుకుంటూ వెళుతూ ఉంటే నువ్వు ఏం చెయ్యగలిగావు? ఏమి చెయ్యలేకపోయావు. నీలాంటి చేతగాని వాడు మా పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్గా ఉండడము ఒట్టి వేస్ట్, నువ్వు రాజీనామా చెయ్యని వాళ్ళే డిమాండ్ చేశారు. ఇది మనం మాట్లాడాం. కాబట్టి ఈ కాన్ఫరెన్స్లో ఇతని ప్లానింగ్ ఏమిటి? భారత్తో ఒక చిన్నపాటి యుద్ధము చెయ్యాలి, పెద్ద యుద్ధము చేయలేరండి. అంటే పాకిస్తాన్ అనబడే దేశము ఒక దేశమే కాదు కదా, భారత్ నుంచి విడిపోయింది 1947 తర్వాతే వాళ్ళ చరిత్ర. అంతకుముందు పాకిస్తాన్ అన్న పేరే లేదు. బంగ్లాదేశ్ అయితే 1971 తర్వాతే. సో చరిత్ర లేని దేశాలు. అందులో ఇవాళ కూడా నివసిస్తున్న వాళ్ళు 60 నుంచి 70% వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళే. హిందువులు ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయ్యారు, బలవంతంగా వీళ్ళు కన్వర్ట్ చేసిన వాళ్ళే. కాబట్టి చరిత్రే లేని ఈ దేశాలు ఏదో ఒక రకంగా తమ ఉనికిని, తమ ఐడెంటిటీని కోల్పోకూడదు. ఇదే వాళ్ళ మహమ్మద్ జిన్నా కూడా ఆలోచించాడు. నాకు అంటూ ఒక విడి దేశము, ఈ దేశములో నాదే పవర్, నేను చెప్పిందే ప్రజలు వినాలి, మేము ఏమైనా చేస్తాము, మమ్మల్ని ఎవరూ అడగకూడదు, ఇది వాళ్ళ ఉద్దేశం. ఇవాళ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ అండి. వీళ్ళ పాలిటిక్స్ కోసరము, వీళ్ళ మిలిటరీ పవర్ కోసరము ప్రజలను తప్పుదోవ పట్టించడం. సో ఇవాళ పాకిస్తాన్ సరిహద్దుల్లో మీరు చూస్తున్న ఈ మిలిటరీ ఎక్సర్సైజులు, వాళ్ళ యుద్ధ విమానాలు, వాళ్ళ సైనికులు ఎవరికి ఎటువంటి ఇష్టము లేదు, కానీ బలవంతంగా వీళ్ళని ఒక యుద్ధములోకి లాగడం. అంటే ఉద్దేశం ఏమిటి? అసీం మునీర్ ఒక చాలా పవర్ఫుల్ మీకు ఆర్మీ జనరల్,
చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఇతను ఏకంగా భారత్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడంటే వీళ్ళ అవసరం ఏమిటి? ఒకవైపేమో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, సొంత పాకిస్తాన్లోనే విపరీతమైన దాడులు, కుప్పలు తెప్పలుగా సైనికులు మరణిస్తున్నారు. ఇంకొక వైపు చూశారు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మొన్న ట్రైన్ హైజాక్లో వీళ్ళదే పాత్ర. లోపల పాకిస్తాన్ సైనికులు ఉన్నారండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లెవెల్లో ఈ ఇస్లామిక్ ప్రపంచములో పాకిస్తాన్ ఒక సూపర్ పవర్. అదేంటి అలా అంటున్నారంటే వీళ్ళ వద్ద మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వేరే ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఇస్లాంకి ఒక సమస్య అన్నప్పుడు మా పాకిస్తాన్ ఉందని ఆ రోజుల్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళు నమ్మేవాళ్ళు. కానీ ఇదంతా ఒట్టి వాళ్ళ స్వార్థము కోసమే చేస్తారు తప్ప ఇస్లాం మతము కోసమో వాళ్ళ ప్రజల కోసమో లేదా ఇస్లామిక్ దేశాల కోసమో పాకిస్తాన్ ఎప్పుడూ ఏమీ చెయ్యదని ఇవాళ వీళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి సొంత ఇస్లామిక్ దేశాలే పాకిస్తాన్ని చీకొడుతున్నారు. వద్దురా, మీది కంట్రీ ఆఫ్ బెగ్గర్స్, మీరు అడుక్కునేవాళ్ళు, మా దేశంలోకి వచ్చి అడుక్కుంటారు. అలాంటి వాళ్ళు మీరు సూపర్ పవర్ ఏంటి? అణువస్త్రాలు ఉంటే సరిపోయిందా? మీకు ఆ సత్తా ఎక్కడ ఉంది? ఇలాగా పాకిస్తాన్ అంటేనే ఒక రకమైన ద్వేషము కలిగిన ఇస్లామిక్ దేశాలు. మొన్న మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ ఇదే కదా అంటున్నారు. ఇంకా ఎంతకాలం ఈ తీవ్రవాదము, ఇంకా ఈ కాశ్మీర్ ఇష్యూను పట్టుకొని ఎంతకాలం వేలాడతారు? వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి ఈ టైంలో పాకిస్తాన్ ఒక మేజర్ ఐడెంటిటీ క్రైసిస్లో ఉందండి. ఎప్పుడైనా ఆ దేశము బలహీన పడిపోయింది, టోటల్ పొలిటికల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, ఒక మేజర్ డౌన్ఫాల్ని చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు భారత్తో ఇలాంటి ఒక యుద్ధము అనేది ప్రయత్నాలు చేస్తారు. ఇది 1947 నుంచి కూడా మీరు గమనించవచ్చు. ఎందుకంటే పోయేది ప్రజలు, వాళ్ళ సైనికులే. ఈ పాలకులు ఎప్పుడు సేఫ్గా ఉంటారు. కాబట్టే 1965 చూడండి, 1971 అనండి, తరువాత కార్గిల్ వార్ అనండి, ఎక్కడా కూడా వీళ్ళు యుద్ధము అన్నప్పుడు రెడీ అంటారు. ఎందుకు? వాళ్ళకు ఒక ఐడెంటిటీ, భారత్ను ఎదిరించిన పాకిస్తాన్. సో మనం అందరము ఒకటి. పంజాబ్లో ఉండే పాకిస్తాన్, సింధ్ ప్రావిన్స్, అలాగే ఖైబర్ పాఖ్తూన్ఖ్వా, మనం అందరము పాకిస్తానీలము. మనము వెళ్ళి భారత్ మీద యుద్ధము చేద్దాము, వీఆర్ ఆల్ వన్ అన్నట్టుగా ఒక భ్రమను క్రియేట్ చేస్తారు. ఇవాళ సోషల్ మీడియా పెరగడం వలన పాకిస్తాన్ ప్రజలకు బాగా అర్థమైంది ఇది ఒక కుట్ర. వీళ్ళు కాశ్మీర్ ఇష్యూని పెట్టుకొని ఒక కుట్ర పన్నుతున్నారని అర్థమైంది. కానీ డైవర్ట్ చేయడం ఎలాగా? భారత్తో యుద్ధము అన్నప్పుడే డైవర్సిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సైనికులు లిటరల్గా దొరికిపోతారు. ఇదంతా బాగా తెలుసు. కానీ ఇందులో ఒక మేజర్ చేంజ్ అనేది ఉందండి. ఇది పాకిస్తాన్ గమనించడం లేదు. భారత్కి పాకిస్తాన్ మధ్య యుద్ధము అన్నప్పుడు ఎప్పుడూ కూడా అమెరికా పాకిస్తాన్కే సపోర్టుగా ఉండేది. కానీ ఇవాళ మీరు చూశారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారు ఓపెన్గా చెప్తున్నారు, మేము భారత్తోనే ఉన్నాము, వాళ్ళకి బుద్ధి చెప్పాలా, వాళ్ళతో యుద్ధము చెయ్యాలా, మీరు చెయ్యండి, అమెరికా సపోర్ట్ మీతోనే, వీళ్ళతో వద్దు. నేనైతే లిటరల్గా ముస్లిం బ్యానే విధిస్తున్నాను. అందులో టాప్ మోస్ట్ కంట్రీ పాకిస్తాన్. పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశము ఈ భూమి మీదే ఉండకూడదని చెప్పి ఇవాళ ప్రపంచ దేశాలంతా అభిప్రాయపడుతున్నప్పుడు ఇంతలాంటి సపోర్ట్ భారత్కి ఉంది. కాబట్టే ఇజ్రాయెల్ తరహాలో ఒక దాడులు అనేవి మనము చెయ్యగలిగితే యావత్ ప్రపంచం ఇస్లామిక్ వరల్డ్తో సహా మన వైపే ఉంటారు. ఇది ఒక కొత్త ట్రెండ్, మనకు ఎప్పుడూ లేని ఒక అవకాశము అని చెప్పి ఇవాళ వీళ్ళు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో మాట్లాడుకున్నారు. మరి వాడు అక్కడ సరిహద్దుల్లో నేను సిద్ధము పదండి అన్నట్టుగా అంటున్నాడు. ఎందుకు? ప్రజలను డైవర్ట్ చేయడానికి. పాకిస్తాన్ యొక్క టోటల్ వర్గాలు, తీవ్రవాదులు, మత గురువులు, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ థింగ్ పదండి యుద్ధము చేద్దాము అన్నట్టుగా. ఎందుకు? ప్రజలను మభ్యపెట్టాలి. ఇది ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా సరిగ్గా దీని బ్యాక్గ్రౌండ్ ఇదే. ఒక్క తీవ్రవాద దాడి అని మనం చూస్తున్నాము, దాని వెనుక పాకిస్తాన్ ఉనికి ఆధారపడి ఉంది. మరి దానిని మనం దెబ్బ కొట్టాలి అంటే పాకిస్తాన్ యొక్క ఐడెంటిటీని మనము తుడిపి వెయ్యాలి అనుకోండి. భారత్ యొక్క యాక్షన్ ఏ లెవెల్లో ఉండాలి?
నీది ఒక దేశమే కాదు అన్నప్పుడు ఆ దేశమే మ్యాప్లో ఉండాలా? ఇది మనము ఆలోచించాలి. మరి ఇలాగే మన పాలకులు కూడా ఆలోచిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.